ప్రభావతిని అరెస్ట్ చేయించిన రోహిణి. షాక్లో కుటుంబ సభ్యులు. ఇప్పుడు బాలు మీనా ఏం చేస్తారు? అసలు రోహిణి ప్రభావతిని ఏ రీజన్తో అరెస్ట్ చేయించింది? తన మీద ఏం కేసు పెట్టింది? గుండె నిండా గుడిగంటలు సీరియల్ అప్కమింగ్ ఎపిసోడ్స్లో ఏం జరగబోతుందో టీవీలో కన్నా ముందుగా తెలుసుకోవాలి అనుకుంటున్నారా? అయితే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్పై ట్యాప్ చేయండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో కూడా నోటిఫికేషన్ రూపంలో మీ వరకు వస్తుంది. ఫ్రెండ్స్, తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోని లైక్ చేయండి. బాలు మీనా ఇద్దరూ కూడా మాణిక్యాన్ని ఇంటికి తీసుకువచ్చి రోహిణి నిజస్వరూపాన్ని అందరి ముందు బయట పెడతారు. అదంతా తెలిసి మనోజ్ బాధతో కుమిలిపోతాడు. ప్రభావతి మాత్రం కోపంతో రగిలిపోతూ రోహిణి చెంప పగలగొడుతుంది. ఎందుకు నన్ను నా కుటుంబాన్ని ఇంత మోసం చేశావు? ఎందుకు ఇలా చేశావు అని చెప్పి రోహిణిని చెప్పు అని బాగా కొడుతుంది. ఇక రోహిణి ప్రభావతి కోపాన్ని తట్టుకోలేక ఏం చేయాలో అర్థం కాక అత్తయ్య నన్ను క్షమించండి అని బతిమలాడుతూనే ఉంటుంది. రోహిణి ఎంత బతిమలాడుతున్నా ప్రభావతి వినకుండా రోహిణి జుట్టు పట్టుకొని ఇంటి నుంచి బయటకు గెంటేస్తుంది. ఇక రోహిణి కోపంతో ప్రభావతి తనని కొట్టిన దానికి, మీనా ఇంట్లో వాళ్ళు తనని అన్న మాటలకి ప్రతీకారం తీర్చుకోవాలి అని కోపంతో రగిలిపోతూ అక్కడి నుంచి తన ఇంటికి వెళ్ళిపోతుంది. ఇక రోహిణి అలాంటి స్థితిలో ఏడుస్తూ ఇంటికి రావడం చూసిన సుగుణమ్మ, ఎందుకు రోహిణి, ఏమైంది? ఇలా ఉన్నావేంటి? ఎందుకు ఏడుస్తున్నావమ్మా? రా లోపలికి అని చెప్పి రోహిణిని లోపలికి తీసుకువెళ్ళి కూర్చోబెట్టి తనకు మంచినీళ్ళు ఇచ్చి విద్యకు ఫోన్ చేసి రమ్మంటుంది. ఇక విద్య కూడా అక్కడికి వచ్చి రోహిణి పరిస్థితి చూసి, ఏంటే, ఏమైందే, ఎందుకు ఇలా ఉన్నావు, ఏం జరిగింది చెప్పు అని నిలదీయడంతో ఇక రోహిణి అయితే తన ఇంట్లో జరిగిందంతా కూడా చెప్తుంది. ఆ బాలు మీనాలు పెళ్లిలో మాణిక్యాన్ని కలిసి తనని ఇంటికి తీసుకువచ్చి జరిగిందంతా కూడా మా ఇంట్లో అందరి ముందు బయట పెట్టారు. మాణిక్యం తన తప్పేం లేదని, చేసిందంతా నేనే అని ఒప్పుకున్నాడు. మాణిక్యం జరిగిందంతా చెప్పి అక్కడి నుంచి వెళ్ళిన తర్వాత మా అత్తయ్య నన్ను కుక్కను కొట్టినట్టు కొట్టింది. ఇంట్లో వాళ్ళందరూ నన్ను ఇష్టం వచ్చినట్టు మాటలన్నారు. మా అత్తయ్య నన్ను జుట్టు పట్టుకొని బయటకు గంటేసింది. అందరూ చూస్తూనే ఉన్నారు. మనోజ్ ఒక్క మాట కూడా మాట్లాడలేదు. నేను ఇదంతా కూడా మనోజ్ మీద ప్రేమతోనే చేశాను కదా, తన కోసమే ఇదంతా చేశాను అని కూడా మనోజ్ అర్థం చేసుకోలేదు. ఇన్నాళ్ళు తన కోసం ఎన్ని చేశాను, ఎన్ని విధాలా తనకి సపోర్ట్ చేశాను. డబ్బుల విషయంలో కానీ, తనకి సపోర్ట్ ఇవ్వాల్సి వచ్చినప్పుడు అన్ని విధాలా తనకు సహాయంగా ఉన్నాను కదా. మనోజ్ ఇంతేనా నా ప్రేమను అర్థం చేసుకుంది అని రోహిణి అయితే చాలా ఏడుస్తుంది. అదంతా చూసిన సుగుణమ్మ, నేను నీకు ముందు నుంచి చెప్తూనే ఉన్నాను, చేతులు కాలేక ఆకులు పట్టుకుంటే ఏమొస్తుంది చెప్పు. ముందు నుంచే వాళ్ళకి నిజాన్నంతా చెప్పేయమని చెప్తూనే ఉన్నాను. నువ్వే ఇన్నాళ్ళు సరిపిస్తూ వచ్చావు. ఇప్పుడు నిజం బయటపడిపోయిన తర్వాత ఏడిస్తే మాత్రం ఏమొస్తుంది? కనీసం ఇప్పటికైనా మారి నువ్వు దాచిన మిగిలిన విషయాలు కూడా వాళ్ళతో చెప్పేయి. నీ గురించి అంతా చెప్తే వాళ్ళు నిన్ను ఖచ్చితంగా అర్థం చేసుకుంటారు. బాలు మీనాలు చాలా మంచివాళ్ళు. వాళ్ళైనా సరే మీ ఇంట్లో వాళ్ళని ఒప్పిస్తారు. దయచేసి నా మాట ఇప్పటికైనా వినమ్మా అని సుగుణమ్మ కూడా రోహిణిని బతిమలాడుతూ ఉంటుంది. రోహిణి మాత్రం ఎంత చెప్పినా అర్థం చేసుకోకుండా తప్పు వాళ్ళ అత్తయ్య వాళ్ళదే అన్నట్టుగా మాట్లాడుతూ ఉంటుంది. అదంతా చూసిన విద్య కోపంతో, చూడు రోహిణి, నేను నీకు ఆల్రెడీ చెప్పాను, ఇప్పటికే నీకు చాలాసార్లు చెప్పాను, తప్పుల మీద తప్పులు చేసుకుంటూ పోతున్నావు, ఎప్పుడో దెబ్బతింటావు అని. నువ్వు నా మాట ఎంత మాత్రం వినలేదు. నేను నీ నుంచి దూరం అవ్వాలని చూసినా అది కూడా జరగనివ్వలేదు. ఇప్పుడు చెప్తున్నాను విను. ఇక మీద నువ్వు ఇలాగే ఉంటే మాత్రం మన ఫ్రెండ్షిప్ని కూడా వదిలేసుకో. నీ భర్తతో పాటు నేను నీకు కూడా లేను అన్నట్టుగా గుర్తుపెట్టుకో అని చెప్పి విద్య చాలా కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. నేను ఇంత బాధలో ఉంటే, ఇలాంటి సిచ్యువేషన్లో ఉంటే ఆఖరికి నా బెస్ట్ ఫ్రెండ్ కూడా నన్ను వదిలేసి వెళ్ళిపోయింది. చూడమ్మా, అందరూ ఎంత స్వార్థంగా ఉన్నారో అంటూ రోహిణి మాట్లాడుతూ ఉంటుంది. సుగుణమ్మ మాత్రం రోహిణిని చూసి, నీకు ఎప్పటికి బుద్ధొస్తుందే? ఎందుకు ఇలా ఆలోచిస్తున్నావు? మనుషుల్ని ఇంకెప్పుడు అర్థం చేసుకుంటావు? ప్రతిసారి నీ స్వార్థమే, నీ అబద్ధాలే. ఇది తప్ప నీకు మంచి అన్నదే లేకుండా పోయింది. ఎందుకు ఇలా ఉన్నావు అని చెప్పి సుగుణమ్మ రోహిణిని అడుగుతూ ఉండగా, ఇదంతా కూడా నీ వల్లే, నువ్వే నా జీవితాన్ని నాశనం చేశావు, నీ కారణంగానే నేను ఇలా అయిపోయాను అని చెప్పి రోహిణి ఇంకా ఏడుస్తూనే ఉంటుంది. ఎలాగైనా సరే నేను వాళ్ళకి బుద్ధి చెప్తాను. మనోజ్కి, మా అత్తయ్యకి తగ్గ గుణపాఠాన్ని చెప్పి తీరుతాను. డబ్బుంటేనే కోడలా, డబ్బు లేకపోతే కోడలు కదా అంటూ ఉండగా అప్పుడే సుగుణమ్మ, మరి డబ్బు లేదని మీనాని నువ్వు ఎన్ని మాటలన్నావు, ఎన్ని రకాలుగా అవమానించావు. మీనాని, తన కుటుంబాన్ని నువ్వు మనుషుల్లాగా అయినా చూసావా అని సుగుణమ్మ అడగడంతో రోహిణి, అదంతా కాదమ్మా, నువ్వెందుకు పద్దాక వాళ్ళకే సపోర్ట్ చేస్తూ ఉంటావు? నీ కూతురు బాధలో ఉంది, కష్టంలో ఉంది, ఇవన్నీ పనికిరావా?
నేను ఇప్పుడు మా అత్తయ్య మీద నా భర్త మీద కేసు పెడతాను. వాళ్ళు నన్ను కొట్టారని, ఇంట్లో నుంచి బయటకు గెంటేశారని ఇదంతా కూడా చెప్తాను. అప్పుడు ఏం చేస్తారో చూస్తాను. ఎలా నన్ను ఆ ఇంట్లోకి రానివ్వకుండా ఉంటారో నేను చూస్తాను అని రోహిణి పంతానికి పోతుంది. సుగుణమ్మ మాత్రం ఈ పిల్లకు ఎంత చెప్పినా అర్థం కావట్లేదు. ఇంత జరిగినా తను చేసిన తప్పుల్ని అర్థం చేసుకోకుండా ఇంకా వాళ్ళ మీద కోప్పడుతుంది. వాళ్ళనే అది చేస్తా ఇది చేస్తా అంటుంది. ఇక తన జీవితాన్ని తను సొంతంగా నాశనం చేసుకోవడానికి సిద్ధపడింది. ఇక నేనేం చేయలేను, ఎలా జరగాలంటే అలానే రాసిపెట్టి ఉంటుంది. విద్య కూడా తనను కాదని వెళ్ళిపోయినా కూడా ఈ రోహిణికి బుద్ధి రావట్లేదే అని సుగుణమ్మ చాలా బాధపడుతుంది. ఇక చింటూ అక్కడికి వచ్చి, అమ్మా ఎందుకు ఏడుస్తున్నావు, ఎంతసేపు అయింది నువ్వు వచ్చి, ఎందుకు అలా ఉన్నావు చెప్పమ్మా అని చెప్పి అడుగుతూ ఉండగా రోహిణి అయితే చింటూతో, చూడు నాన్న చింటూ, నాకు ఏమీ కాలేదు. నీకు స్కూల్లో ఎలా ఉంది, ఏం జరిగింది, బాగా చదువుతున్నావా అని చెప్పి చింటూతో మాట్లాడడం మొదలు పెడుతుంది. ఇక సుగుణమ్మ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక రోహిణి మాత్రం ఎలాగైనా సరే మంచి లాయర్ని కలిసి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చి ప్రభావతిని, మనోజ్ని అరెస్ట్ చేయించాలి. మనోజ్ తనని భార్యగా స్వీకరించేలా చేయాలి. మనోజ్ ఎప్పటికీ కూడా తన ఆస్తుల గురించి అడగకుండా నన్ను గొప్పగా చూసుకునేలా చేయాలి. ఆ ఇంట్లోనే నేను పెద్ద కోడలిగా చక్కెరం తిప్పాలి అని రోహిణి నిర్ణయించుకుంటుంది. ఇక రోహిణి అనుకున్నదే తడవుగా పోలీస్ స్టేషన్కు వెళ్ళి తను చేసిన తప్పులన్నీ కప్పిపుచ్చి తన అత్తయ్య వాళ్ళు ఆస్తి కోసం వేధిస్తున్నారని, గృహహింస చేస్తున్నారని తప్పుడు కేసులు పెట్టి పోలీసులతో ప్రభావతిని అరెస్ట్ చేయిస్తుంది. ఇక అదంతా తెలిసిన బాలు, మీనా, రవి, శృతి, సత్యం అందరూ కూడా రోహిణి ఇలాంటిది అని అస్సలు అనుకోలేదు. ఇంత పని చేస్తుందా, ఇంత దుర్మార్గంగా ప్రవర్తిస్తుందా, తప్పులన్నీ తను చేసి మా అత్తయ్యని అరెస్ట్ చేయించడం ఏంటి అని మీనా అయితే మాణిక్యాన్ని తీసుకొని పోలీస్ స్టేషన్కి వస్తుంది. బాలు కూడా ఇంతలో అక్కడికి చేరుకుంటాడు. ఇక మీనా జరిగిందంతా కూడా మాణిక్యం నోటితో పోలీసుల ముందు చెప్పిస్తుంది. మా అత్తయ్య గారు తన మీద చేయి చేసుకున్నారు అంతే, అంతకు మించి తనని ఒక్క మాట అనలేదు. ఎందుకు ఇంత మోసం చేశావని ఎవరికైనా మనసులో బాధగా ఉంటుంది కదా. తను కన్న బిడ్డ కన్నా కూడా అందరికన్నా కూడా తననే ఎక్కువగా ప్రేమించింది, ఎక్కువగా చూసుకుంది. అలాంటి ఆవిడ మోసం చేసింది అంటే మా అత్తయ్య గారికి ఎంత బాధ ఉంటుంది. తన మీద ఒక చెంపదెబ్బ వేసినా కూడా తప్పేనా? అలాంటివి వందల మాటలు, వందల అవమానాలు నేను రోజు భరిస్తూనే ఉన్నాను. కానీ నేనేమన్నా కేసు పెట్టానా? అలాంటి చిన్న విషయానికి మీరు ఇలా మా అత్తయ్యని అరెస్ట్ చేయడం కరెక్ట్ కాదు. ఇదంతా కూడా తప్పుడు కేసులు పెట్టి రోహిణి ఇలా మా అత్తయ్యను పోలీస్ స్టేషన్కి లాగింది అని చెప్పి మీనా మాణిక్యంతో జరిగిన విషయాన్నంతా కూడా బయట పెట్టించడంతో పోలీసులు కూడా అర్థం చేసుకొని ఇలా తప్పుడు కేసులు పెట్టి మంచి వాళ్ళని అరెస్ట్ చేయించి ఏం చేయాలనుకుంటున్నావు అని రోహిణికి వార్నింగ్ ఇస్తారు. అసలైతే ఫ్రాడ్ కేసు కింద నిన్నే జైల్లో వెయ్యాలి అని బెదిరిస్తారు. ఇక బాలు అయితే, ఒక ఆడదానిగా నీకు ప్రవర్తించడమే రాదనుకున్నాను, నువ్వు ఇప్పుడు మనిషిగా కూడా చచ్చిపోయావు, నీలాంటిది బయట ఉండడం కన్నా జైల్లో ఉండడమే కరెక్ట్ అని బాలు అయితే తన భర్తతో కేసు పెట్టిస్తాడు. మనోజ్ కూడా రోహిణి అంతా ఫ్రాడ్ చేసి తనని పెళ్లి చేసుకుంది అని పోలీసుల ముందు ఒప్పుకుంటాడు. ఇంతలో అక్కడికి సుగుణమ్మ చింటూని తీసుకొని వస్తుంది. చింటూ అక్కడికి వచ్చి రోహిణిని గట్టిగా పట్టుకొని, అమ్మ ఏమైంది, నువ్వెందుకు పోలీస్ స్టేషన్లో ఉన్నావు, ఎందుకు ఏడుస్తున్నావు అని అడగడం చూసిన బాలు, మీనాలు ఒక్కసారిగా షాక్ అయిపోతారు. అంటే చింటూ రోహిణి కొడుకేనా? అలాంటి మంచి అబ్బాయిని కొడుగ్గా ఉంచుకొని, అంత మంచి ఆవిడ్ని తల్లిగా ఉంచుకొని కూడా రోహిణి ఇలా ఎందుకు ఉంది అని వాళ్ళైతే ఏమీ అర్థం కాక రోహిణి వంక చూస్తూ ఉంటారు. రోహిణి మాత్రం తెలిసిపోయిందంతా తెలిసిపోయింది కదా, అవును చింటూ నా కొడుకే, సుగుణమ్మ నా తల్లే, ఇప్పుడు ఏంటి అని పోలీసుల ముందే చాలా గర్వంగా మాట్లాడుతుంది. ఇక సుగుణమ్మ వాళ్ళందరినీ బతిమలాడి దయచేసి చింటూ ముఖం చూసైనా నా కూతుర్ని వదిలేయండి అని బతిమలాడటంతో బాలు, మీనాలు ఏమీ మాట్లాడలేకపోతారు. ఇక చింటూ కూడా బాలు, మీనాలని రిక్వెస్ట్ చేయడంతో ఇక తన అత్తయ్య, మావయ్య, ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా సర్ది చెప్పి అక్కడి నుంచి తీసుకువెళ్ళిపోతారు. ఇక ప్రభావతి అయితే ఎలాగైనా రోహిణికి విడాకులు ఇప్పించి తన కొడుక్కి మళ్ళీ పెళ్లి చేయాలి అని పెళ్లి ప్రయత్నాలు మొదలు పెడుతుంది. ఈ విధంగా గుండె నిండా గుడిగంటలు సీరియల్లో అయితే జరగబోతుందండి. వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.